వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాగ్ 2025లో ఎంటర్ అయ్యాము. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అయితే 2025 ప్రకారం కనుక మనం చూసుకుంటే న్యూమరాలజీ ప్రకారం జనవరిలో పుట్టినటువంటి పిల్లలకి ఏ నెంబర్లోనూ ఏ లెటర్లోనూ కనుక పేరు పెడితే డెఫినెట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి రాంగ్ నెంబర్స్ కనుకుంటే నెగిటివ్స్ ఏముంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. సార్, 2025లో కనుక మనం చూసుకుంటే జాన్వరిలో పుట్టినటువంటి పిల్లలకి ఎస్పెషల్లీ ఏ లెటర్‌లో, ఏ నంబర్‌లో గనుక పేరు పెడితే 2025 ఈ నంబర్ ఈక్వల్ చేస్తే 9 వస్తాయి. యూనివర్సల్ నంబర్ అని చెప్పేసి అంటుంటారు. దానికి మ్యాచ్ ఎలా ఉంటుందంటారు? ఈరోజు జనవరి 1 2025 పాప కానీ బాబు కానీ పుడితే వీళ్ళకి లోషో గ్రిడ్లో ఏ నంబర్స్ మిస్ అవుతాయి. సో లోషో గ్రిడ్లో నంబర్స్ ఎలా ఉంటాయో చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. మీ పేర్లు కూడా చెక్ చేసుకోండి. మేమేం చేస్తామంటే ఏ నంబర్స్ మిస్ అవుతున్నాయో అవి పేరు రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ 7 నంబర్ మిస్ అయితే ఆ పేరులో 7 నంబర్ కానీ 7 లెటర్స్ కానీ పెట్టి ఆ దోషాన్ని కవర్ చేస్తాం. సో ఇక్కడ 492 ఫస్ట్ లోషోగ్రిడ్లో ఫస్ట్ నంబర్ 492, సెకండ్ ఈస్ 357, థర్డ్ ఈస్ 816. సో ఈ నంబర్స్లో ఫస్ట్ ఇస్ ఫార్ కెరియర్, కమ్యూనికేషన్, లీడర్షిప్, క్రియేటివ్ నాలెడ్జ్. సెకండ్ నంబర్ ఇస్ ఫర్ లవ్, మ్యారేజ్. దే ఆర్ సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్. థర్డ్ ఇస్ విజ్డమ్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ఎ పర్సన్. థర్డ్ నంబర్ ఉంటే 4 ఇస్ ఫర్ మనీ. 4 అంటే కుబేర సంఖ్య. 5 సో కమ్యూనికేషన్, బ్యాలెన్స్ అండ్ ఫార్చ్యూన్. 5. 6 is for love, travel, luxury life. 7 family, children and videsiyanam, foreign trips. 8 for money and growth. 9 prosperity, name, fame and foreign tours. సో ఏ నంబర్ అయితే మనకు డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అవుతుందో ఆ నంబర్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో జనవరి 1 2025 పుట్టిన బిడ్డలో చార్ట్ వేసుకుంటే మనకు 4 నంబర్, 9 నంబర్, 3 నంబర్, 7 నంబర్, 8 నంబర్ అండ్ 6 నంబర్ ఆర్ మిస్సింగ్. సో 492 ఉంటే మైండ్ ప్లేన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. 357 ఉంటే క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. 816 ఉంటే ప్రాక్టికల్గా ఉంటారు. సో మేమేం చేస్తామంటే డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 1 జనవరి పుట్టాడు బాబు, 1/1/2025, బర్త్ నంబర్ 1, డిస్ నంబర్ 2. ఇక్కడ చాలా నంబర్స్ మిస్ అయిపోతున్నాయి. సో మిస్ అయ్యేది 4 మిస్ అవుతూ ఉంది, 9 మిస్ అవుతూ ఉంది అండ్ 3, 7, 8, 6. సో 6 లేకపోవడం వల్ల లగ్జరీ ఉండదు, 9 లేకపోతే గ్రోత్, ప్రాస్పెరిటీ ఉండదు, 7 వల్ల ఫ్యామిలీ, చిల్డ్రన్, గుడ్ నాలెడ్జ్ మిస్ అయిపోతుంది, 3 వల్ల విజ్డమ్ అండ్ ప్లానింగ్ మిస్ అయిపోతుంది. సో మేమేం చేస్తామంటే ఈ పిల్లవాడి పేరులో ఎన్ని లెటర్స్ ఉండాలి, చైల్డ్లియన్ సిస్టంలో ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, పైథాగరస్లో ఎలా ఉండాలి చెక్ చేసుకొని ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న లోపాలని పేరు రూపంలో పెట్టి అధిగమిస్తాం. సో చాలా చాలా ఇంపార్టెంట్. జనవరి 1 2025 పుట్టిన పిల్లల్లో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ ఏమంటే 1లో పుట్టారు, నెల 1, 2 1. సో 1 వల్ల క్రియేటివ్ నాలెడ్జ్, దే హ్యావ్ గాట్ లీడర్షిప్ క్వాలిటీస్, ధైర్యం ఎక్కువ, క్రమశిక్షణ, పట్టుదల అండ్ ధైర్యం చాలా చాలా ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, సూర్య భగవానుడి దీవెన వల్ల. 2 వల్ల చంద్ర ప్రభావం వల్ల వీళ్ళకి చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటుంది, మల్టీ టాలెంటెడ్. తర్వాత మళ్ళా 2 సేమ్ మల్టీ టాలెంట్. 5 కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మిస్ అయ్యే నంబర్స్ని నేను లోషో గ్రిడ్ వేసుకొని పిల్లల పేరు ఎలా పెట్టాలి. సో ఇది 1/2 కాంబినేషన్ పేర్లు. ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, ఎస్ లెటర్, బి లెటర్, కే లెటర్, ఆర్ లెటర్, టీ లెటర్తో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది.
ఈ 1/2లో పేరుని యూతో, వితో, పీతో, హెచ్తో పెట్టుకోకూడదు. ఈ లెటర్స్తో పెడితే లైఫ్ లాంగ్ ఫెయిల్యూర్సే ఉంటాయి. సో మనకు పిల్లలు పుట్టడం ఒక వరం. వాళ్ళకి చక్కటి పేరు పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి వైబ్రేషన్స్ పెట్టాలి? సో ఈ 1/2లో పుట్టిన వాళ్ళ పేరుని 6 అక్షరాల్లో కానీ 8 అక్షరాల్లో కానీ పెట్టకూడదు. వీళ్ళకి రూబీ అండ్ మూన్ స్టోన్ కాంబినేషన్ డాలర్ మెడలో వేయాలి. రూబీ అండ్ మూన్ స్టోన్ సిల్వర్లో వేయాలి, బ్లాక్ థ్రెడ్లో వేయాలి. వీళ్ళు గ్రీన్ బట్టలు కానీ బ్లాక్ కానీ వేయకూడదు. ఎక్కువ వైట్, క్రీమ్, ఎల్లో, బ్లూ వాడాలి. ఎందుకంటే ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఒక్కొక్క లోపం ఉంటుంది. ఈ లోషో గ్రిడ్ వేసుకొని మిస్ అయిన నంబర్స్ కనీసం 2 లైన్లన్నా ఫిల్ అవ్వాలి. కనీసము 438 కానీ, 816 కానీ, 951 కానీ, 276 కానీ, 456 కానీ, 852 కానీ, ఎనీ సైడ్, ఎనీ డయాగోనల్, ఈ స్ట్రైట్, పైనుంచి సైడ్కి, కింద నుంచి పైకి, ఎనీ 2 అన్న ఫిల్ అయితే లైఫ్లో చాలా మంచి సక్సెస్ ఉంటుంది. సో 816 వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఫిల్ అయింది, రేవంత్ రెడ్డి గారికి ఫిల్ అయింది. దే ఆర్ ప్రాక్టికల్ పీపుల్. సో ఒక్కొక్క లైన్ ఫిల్ అయ్యే కొద్దికి ఒక్కొక్క గ్రోత్, ఒక్కొక్క డెవలప్మెంట్ ఉంటుంది. సో మనము మ్యాక్సిమం 2 పైన కనడం లేదు. ఇంతకుముందు 3 4, ఇప్పుడు 1 2, నెక్స్ట్ 1 అవుతారు, నెక్స్ట్ ఇంకొక 20 ఏళ్ళకి పిల్లలు కలన భయపడతారు. సో మనం పిల్లలకి మంచి పేర్లు ఇవ్వాలి. సో ఈ 1/2లో పుట్టిన వాళ్ళకి 6 అక్షరాల్లో 8 అక్షరాల్లో పెట్టే పేరు ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో గ్రీను, బ్లాక్ అవాయిడ్ చేయాలి. నేను చెప్పినట్టు నన్ను సంప్రదిస్తే నేను ఈ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరు ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, చాల్డిన్ సిస్టమ్ ఎంత, పైథాగరస్ ఎంత, చక్కగా చూసి పిల్లల పేరు పెట్టడం వల్ల పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888, 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం
కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో, ఆ ప్రాసెస్‌లో గనుక మీకు కావాలి అనుకున్నప్పుడు, మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు, డైరెక్ట్‌గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి సంప్రదించొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆహ్, ఆలోచనొస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్నటువంటి ఆలోచనొస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ.